ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి బలం ద్వారా సకల శుభకార్యాలు నెరవేర్చుకోవచ్చు. మరి ఈ గురుబలం లేదా బృహస్పతి బలం పెంపొందింప చేసుకోవటానికి ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని శ్రేయస్వంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి బహుళ షష్ఠి, ఉదయం 10:07 వరకు ఉంది. అనంతరం తిథి బహుళ సప్తమి. నక్షత్రం చిత్త, రాత్రి 12:11 వరకు. రాహుకాల మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో సవ్యస్థితి, చంద్రకేతువుల సంచారం కన్యాక్షేత్రంలో, చంద్రుడి యొక్క స్థితి కన్యాక్షేత్రంలో మరియు తులాక్షేత్రంలో కూడా. కుజ బుధ శుక్రుల సంచారం ధనస్సు క్షేత్రంలో, రవి సంచారం మకర క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు మానసికంగా ఉన్నప్పటికీ గట్టి కార్యక్రమాల ద్వారా నియంత్రించగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహాన్ని విద్యార్థులు పెంపొందింప చేసుకోగలుగుతారు. సంక్షోభ పరిస్థితుల నుంచి వ్యవసాయ రంగం వారికి విముక్తి లభిస్తుంది. కార్యకలాపాల్లో వేగం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. అసహన పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం ఉపాధ్యాయ వృత్తి వారికి పెరుగుతుంది. క్రీడారంగం వారికి ఆధిక్యత ఏర్పడుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మంచి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. వ్యయం శుభవ్యయం కాబట్టి ఆనందానికి దారితీస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు కలిగి ఉంటారు. ఆందోళనకర పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రావీణ్యత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి సూక్ష్మతతో కూడిన విజయాలు అభివృద్ధికి దోహదపడతాయి. కార్యకలాపాల్లో వేగం పెరుగుతుంది. సినీ రంగం వారికి ఆకస్మిక అనుకూలత ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు, అభివృద్ధి పొందగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారికి లభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది, ప్రమాదాన్ని దూరం చేస్తుంది. ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి పనులు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలను కొనసాగించగలుగుతారు. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ప్రతికూల ప్రభావం ఆర్థికంగా తగ్గుతుంది. ఆకస్మిక విషయాలు అనుకూలతని పెంపొందింపచేస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఆశించినటువంటి కార్యకలాపాలు మహిళలకు గృహపరంగా ఉపకరిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఎదుగుదలకై చేసేటువంటి కార్యకలాపాలు విద్యాపరంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు
శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి ఆనందానికి దారితీస్తుంది. న్యాయవాద వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఉపాధ్యాయ వృత్తి వారికి ఉన్నతి లభిస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సూక్ష్మతతో కూడినటువంటి కార్యకలాపాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. చాకచక్యం పెరుగుతుంది, సమర్థత పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. అంతిమ విజయాలు కూడా సాధించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా అభివృద్ధి పొందగలుగుతారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. కార్యకలాపాల్లో లోపాలు ఎదురైనప్పటికీ సమర్థతతో ఎదుర్కొనేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆందోళన పెరుగుతుంది, అసహనం కూడా ఉంటుంది. అయినప్పటికీ వివేకవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. భాగస్వాములతో మన స్పర్ధలు, వ్యాపార రంగం వారికి పెరిగేటువంటి సంఘటనలు ఉంటాయి. అనుకోనటువంటి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా కూడా మారుతుంది. క్రమశిక్షణ మహిళలకు తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. అసహన పరిస్థితులు పెరుగుతాయి. ఇతరులు చేస్తున్నటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. కార్యకలాపాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి ఆందోళన ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు వినియోగించుకోలేకపోతారు. అవకాశాలు చేజారిపోయేటువంటి సంఘటనలు క్రీడారంగం వారిని వేధిస్తాయి. కార్యకలాపాల్లో వేగం రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూల ప్రభావాన్ని పెంపొందింప చేసుకోవటానికి శ్రీ షిర్డీ సాయిబాబాని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విపత్కర పరిస్థితులు తగ్గుతాయి. శ్రమ తగ్గుతుంది. ఆందోళన నియంత్రించగలుగుతారు. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు వేగవంతంగా కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపును కలిగిస్తాయి. చాకచక్యం పెరుగుతుంది. సామర్థ్యం పెరుగుతుంది. చిన్న చిన్న కార్యకలాపాలు కూడా గొప్ప కీర్తిని కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. మహిళలకు ఉల్లాస భరితమైనటువంటి సంఘటనలు గృహ విషయాల్లో చోటు చేసుకుంటాయి. పిల్లల అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహంతో కూడిన కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది. మెరుగైనటువంటి సంఘటనలు క్రీడా రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. శుభకార్యాలు వేగవంతమవుతాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహా పెరుగుతుంది. అవరోధాలని ఎదుర్కోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. శక్తికి మించినటువంటి కార్యకలాపాలు కూడా చేపట్టి విజయాలు సాధించగలుగుతారు. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తుంది. మహిళలకు ప్రోత్సాహం పెరుగుతుంది. ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ ఆనందకర వాతావరణం బలాన్ని కలిగిస్తుంది. అనుకూల పరిస్థితులు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. అనుకోని సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. కార్యకలాపాల్లో వేగం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం ఆకస్మికం.
నూతన పరిస్థితులు క్రీడారంగం వారికి ఆశాజనకంగా మారతాయి. కార్యకలాపాల్లో వేగం వ్యవసాయ రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు వేగవంతంగా నియంత్రించగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చేపట్టగలుగుతారు. సత్సంబంధాలతో కూడిన సంభాషణలు సానుకూలంగా అనుకూలతని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. నేర్పరితనంతో కూడినటువంటి సంభాషణల ద్వారా విజయాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం కలిగి ఉంటారు. పిల్లల విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు అనుకూలంగా మరల్చుకుని విజయాలు మాత్రం పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార ఒప్పందాలు, భాగస్వాములతో మైత్రి, తద్వారా ఆర్థిక బలం పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. కార్యకలాపాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. ఉన్నతికే చేసేటువంటి ప్రయత్నాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి దూరం అవుతాయి. ప్రశాంత పరిస్థితులు, తద్వారా ఆనందం పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అనుకూల ప్రభావం ఆర్థికంగా మెరుగైనటువంటి అవకాశాలు కుటుంబ పరంగా పొందగలుగుతారు. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. శత్రువులు ప్రబలమవుతాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ, ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ ఎదుర్కొని అంతిమ విజయాలు కూడా సాధించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాల్సినటువంటి సమయం ఇది. సందర్భోచిత నిర్ణయాలు మాత్రమే శ్రేయస్కరం. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా లభిస్తాయి. ఆవేశపూరిత నిర్ణయాలు వ్యాపార పరంగా పనికిరావు. అనిశ్చిత వ్యవసాయ రంగం వారికి ఉన్నప్పటికీ మెల్లమెల్లగా కార్యకలాపాలు స్థిరంగా కొనసాగించి అంతిమ విజయాలు పొందగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి దూకుడు స్వభావం ద్వారా ప్రతికూల ప్రభావం సమస్యలుగా మారుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని మనస్పర్ధల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు అధిగమించడానికి, శత్రువులపై విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విషయాలు ఆర్థికంగా చేకూరుతాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా ఉత్తమ విషయాలు సాధించగలుగుతారు. గతంలో వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకుని ప్రగతి కొనసాగించగలుగుతారు. ఆనందం లభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూలం. సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. విద్యపై అవగాహనతో కూడిన విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి గుర్తింపును తెచ్చిపెడుతుంది. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం స్థిరంగా లభిస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వివేకవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఉత్తమ విషయాలు ప్రాప్తిస్తాయి.
ఈరోజు ధనస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. ఉద్దేశ్యాలు మంచివే అయినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రతికూలంగా మారటంతో సమస్యలుగా కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగా ఫలితాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. విద్యా విషయాల్లో విద్యార్థులకి అనిశ్చితి కొనసాగుతుంది. త్వరితగతిన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. వ్యాపార వ్యవహారాల్లో అనుకున్నటువంటి సంఘటనలు ఆర్థిక పరంగా మానసిక వేదనను కలిగిస్తాయి. చిరు సమస్యలు మహిళలకు గృహపరంగా కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు క్రీడా రంగం వారు సద్వినియోగపరచుకోలేకపోతారు. పోటీతత్వం పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి ఉంటాయి. ఆందోళనకర పరిస్థితులు ఉపాధ్యాయ వృత్తి వారికి కొనసాగుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల్లో విఘ్నాన్ని చూస్తారు. నత్తనడక కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. విమర్శలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత ఉంటుంది. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులు విద్యాపరంగా కొనసాగించలేకపోతారు. మందత్వం పెరుగుతుంది. క్రమశిక్షణ తగ్గుతుంది. కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. మహిళలకు అసహనం పెరుగుతుంది. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు సమస్యలుగా మారుతాయి. ఆరోగ్య విషయంలో ముఖ్యంగా జాగ్రత్తలు పాటించాలి. ఆందోళనకర పరిస్థితులు పెట్టుబడుల ద్వారా వ్యాపార రంగం వారికి ఏర్పడతాయి. అనుకున్నటువంటి పరిస్థితులు విద్యార్థులకి విస్మయాలకి దారితీస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలత తగ్గుతుంది. ప్రాధాన్యత న్యాయవాద వృత్తి వారు పొందలేకపోతారు. గట్టి కృషి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు వికటిస్తాయి. అనుచిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి కూడా కొనసాగుతాయి. జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ అతి ప్రతికూలత ఎదుర్కోగలుగుతారు, నియంత్రించగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ భద్రత కొనసాగుతుంది. ఉద్యోగ ఉన్నతికే చేసేటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు ఉపకరిస్తాయి. ఆందోళన తగ్గుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి కలిసి వస్తుంది. క్రీడా రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. గుర్తింపు పొందుతారు. కార్యకలాపాల్లో వేగం ఉపాధ్యాయ వృత్తి వారు కొనసాగించగలుగుతారు. సినీ రంగం వారికి అనుకూలత ఆర్థికంగా కలిసి వస్తుంది. సంతోష వార్తలు వింటారు. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆరోగ్య విషయాలు అనుకూలించాలని, ఆర్థిక విషయాల్లో ప్రగతి సాధించాలని, కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేసి విజయాలు పొందాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.